చేసుకుంటాడు. అలాగాని రెడీ చేయకుండా మనకి బ్లెస్సింగ్ ఇచ్చాడు అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడ దాకా వద్దండి, దేవా నాకు వరం ఇయ్యవా, కృప వరం ఇయ్యవా, కృప వరం ఇయ్యవా అని కొంతమంది ప్రార్థన చేస్తారు. స్వస్థపరచు వరమో, ఆత్మల వివేచనో, ప్రవచన వరమో, భాషలో ఏదో ఒకటి అడుగుతూ ఉంటారు. దేవుడు ఆమెన్ అని వరం ఇచ్చాడు అనుకో, వీళ్ళు ప్రార్థించినప్పుడు అద్భుతాలు జరిగినాయి అనుకో, ఇక వీళ్ళు భూమి మీద నిలబడరు. వీళ్ళు ఇంత ఆకాశంలోనే తిరుగుతూ ఉంటారు. ఇక వాళ్ళని గురించి వాళ్ళు ఎక్కువ తలంపుల్లోకి వెళ్ళిపోతారు. ఇంకా చెప్పాలంటే అతిశయించే ప్రమాదం ఉంది. అలా అతిశయించి గర్వహృదయులైతే వాళ్ళు దేవునికి హేయులవుతారు, అసహ్యులవుతారు. ఇప్పుడు లేని వరం ఇయ్యనేలా, దాన్ని చూసుకొని నువ్వు మిడిసిపడనేలా, నేను నిన్ను అసహించుకోనేలా? అవునా?